హాయ్ అండి, నేను మీ మీనాక్షి. ఈరోజు మనము ఫాస్ట్గా అయిపోయే పాస్తా రెసిపీ చూద్దాము. దానికి నేను యూజ్ చేస్తుంది బటరు, జీలకర్ర, గరం మసాలా, పాస్తా, టమోటో ప్యూరీ, ఎండుమిర్చి ముక్కలు అంటే చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్. ఫస్ట్ మనము ఇన్స్టాపాట్ని సాల్ట్ మోడ్లో పెట్టుకోవాలండి. సాల్ట్ మోడ్లో పెట్టుకున్న తర్వాత దాంట్లో బటర్ వేసుకొని మెల్ట్ అవనివ్వాలి. నేను ఇక్కడైతే బటర్ యూజ్ చేస్తున్నానండి. మీరు బటర్కి బదులు నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ కిడ్స్కి బటరే ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ ఇది కిడ్స్కి వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తుంటాను నేను, అందువల్ల బటర్ ప్రిఫర్ చేస్తాను. మీరు టమోటాలు కాకుండా టమాటో ప్యూరీ యూజ్ చేస్తే డైరెక్ట్గా ఇది ఫాలో అయిపోవచ్చు. లేదు నేను ఫ్రెష్ టమాటోస్తో చేద్దాం అనుకుంటున్నాను అంటే మీరు స్టార్టింగ్ కొంచెము ఇలా బటర్ మెల్ట్ అవ్వగానే జీలకర్ర వేసి దీంతోపాటు గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యి చిట్టపట్టలాడిన తర్వాత గార్లిక్ కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఇమీడియట్గా మనము టమాటో ప్యూరీ వేయకూడదండి. చిల్లీ ఫ్లేక్స్ కొంచెము వేగిన మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు కానీ మనం టమాటో ప్యూరీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగా వస్తుంది అండ్ స్పైసీగా ఉండదు కిడ్స్కి. చూసారా, ఇలా టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత మనము వెంటనే గరం మసాలా వేసుకోకుండా కొంచెము బాగా తుక్కుతుక్క ఉడకనివ్వాలండి. ఆ ప్యూరీని తుక్కుతుక్క ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్గా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది మనము. సో ఆ వాటర్ కూడా మనం ఎలా మేకప్ చేయాలంటే నేను ఇక్కడైతే 4 గ్లాసెస్ నుంచి 5 గ్లాసెస్ దాకా యూజ్ చేశాను. మనకు ఆల్వేస్ వాటర్ ఎంత పోసుకోవాలని దానికి సింబల్ ఏంటంటే మనము పాస్తా వేసిన తర్వాత పాస్తా మునిగేట్టు ఉండాలి, పాస్తా కనిపించకుండా. అది మనకి కరెక్ట్ అనమాట లెవెలు. బాగా జ్యూసీగా వస్తుంది పాస్తా. లేదు నాకు డ్రైగా కావాలనుకుంటే పాస్తా అట్లా మునిగి లైట్గా కనిపిస్తుండాలి మనకి. ఇప్పుడు చూడండి, నేను పాస్తా నేరుగా అయినా వేసుకోవచ్చు అండి. చాలామంది నేరుగా యూజ్ చేస్తారు. ఇన్స్టాపాట్ అది అడ్వాంటేజ్, మనం ముందు పాస్తా కుక్ చేయాల్సిన అవసరం లేదు. నేను నేరుగా వేయకుండా దాన్ని ఫస్ట్ వాష్ చేస్తాను. సో మనకు అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడెక్కడ తయారై వస్తుందని. అందుకోసమని ఫస్ట్ వాష్ చేసి స్ట్రైనర్ తోటి బాగా వడపోసి అప్పుడు పాస్తా తీసుకొచ్చేసి నేను ఇన్స్టాపాట్లో మరుగుతున్న లిక్విడ్లో వేసేస్తాను. ఒకసారి పాస్తా వేసిన తర్వాత కలిపెట్టుకొని ఇంకొంచెం తుక్కుతుక్క అవనిచ్చి అప్పుడు నేను ఇన్స్టాపాట్ని సాల్ట్ మోడ్ నుంచి మాన్యువల్ కింద చేంజ్ చేస్తానండి. ఇప్పటివరకు సాల్ట్ మోడ్లో ఉంది కదా, ఇప్పుడు మాన్యువల్ కింద చేంజ్ చేస్తాను. మాన్యువల్ కింద చేంజ్ చేసి 5 మినిట్సే పెడతాను, ఎగ్జాక్ట్ 5 మినిట్స్ పెడతాను. అండ్ వాల్వ్ ఇలా క్లోజ్ అయి ఉండాలి, ఓపెన్ అయి ఉండకూడదు. 5 మినిట్స్ పెట్టి ఆటోమేటిక్గా అది లోలోకి వెళ్ళిపోతుంది. ఆపేసి తీస్తే మనకి పాస్తా రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా అవుతుంది. చూసారు, ఇక్కడ జ్యూసీగా ఉంది. మా కిడ్స్ ఇలా జ్యూసీగా తింటారు, అందుకని ఎక్కువ టమాటో ప్యూరీ వేసి అలా జ్యూసీ చేస్తాను. కానీ కొంతమంది కిడ్స్ ఇంత జ్యూసీగా ఇష్టపడరు వాళ్ళు. అలాంటప్పుడు మనము వాటర్ లెవెల్లో కొంచెం తక్కువ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి పాస్తా రెడీ అండి. ఇప్పుడు కిడ్స్కి మనము లంచ్ బాక్స్కి రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.